ఖమ్మం జిల్లా ఎల్ఎన్ఎస్ నగర్లో ఫారెస్ట్ అధికారులు పోడు భూములు సాగు చేసుకుంటున్న 24 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు. పోడు గిరిజన రైతులు పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వారిలో 18 మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో సంవత్సరం కూడా నిండిన పసిపిల్లల తల్లులు కూడా ఉన్నారు. పసిపిల్లల తల్లును జైల్లో వేయడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జైల్లో మహిళా అధికారులు సైతం చిత్రహింసలకు గురి చేశారని, అన్నం కూడా పెట్టలేదని బాధితులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా నుంచి మా రిపోర్టర్ చిర్రా రవి అందిస్తారు. గిరిజన ప్రజలు భూమి కోసం ఏదైతే తను వేసుకున్న పంటల్ని నాశనం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఇది న్యాయం కాదు, పోడు భూముల్లో మీరు ఏదైతే దున్నుకున్న భూములకి మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే రైతులు కోరుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు జులుం చేసి ఏదైతే మొత్తం 21 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. చిన్న పిల్లలతోటి ఏదైతే జైలుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 3-4 రోజుల తర్వాత జైలులో గడిపొచ్చారు. ఇప్పుడే వాళ్ళు విడుదలయ్యారు. ఏదైతే చిన్న పిల్లలు ఏదైతే దాదాపుగా 7 చిన్నపిల్లల చంటి పిల్లలు అన్యం పుణ్యం తెలనటువంటి దాదాపు చిన్న పిల్లలను సైతం వాళ్ళు జైలు అధికారులు అంటే జైల్లో నిర్బంధించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం జైల్లో విడుదలైనటువంటి ఏదైతే పిల్లలు చంటి పిల్లలు ఏదైతే దాదాపు చిన్న సంవత్సరం పాటు పిల్లలను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలను సైతం ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అడిగి తెలుసుకున్నా, అమ్మ చెప్పండి, మీరు దేనికోసం జైల్లోకి వెళ్ళారు? మా భూమి మాకు కావాలన్నాం సార్, మేము ఏమనలేదు. అయితే మమ్మల్ని కొట్టారనని వాళ్ళు చున్నీలు ప్యాంట్లు చింపుకొని మమ్మల్ని కొట్టారనని మా మీద కేసు పెట్టారు సార్. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 100 ఎకరాల భూమి వాళ్ళు తీసుకొని ఫారెస్ట్ చెట్లు వేసుకున్నారు, అయినా వదిలేసినాం. అయితే ఇప్పుడు మళ్ళీ సాఫ్ చేసుకున్న భూమి మాకు కావాలని మమ్మల్ని కొట్టారని చెప్పారు సార్. సునీతక్క జాకెట్లో చేసి గుంజాడు సార్ ఒకసారి. అమ్మ చెప్పు, దేనికోసం వచ్చారు మీరు? ఏంటి? మా భూములు మాకు కావాలని వచ్చినాం సార్. మా భూములు మాకు కావాలా, మేము ఎలా బతికిన వాళ్ళ బతకొద్దు, మా పిల్లలు బతకాలా, మేము చచ్చేదాకా మేము పోరాడతాం. మా భూములు మాకు వచ్చేదాకా మేము పోరాడతాం. ఏదైతే మా భూములు మాకు వచ్చే వరకు పోరాడతాం అని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే చంటి పిల్లలతోటి జైలు దగ్గరికి వచ్చారు. ఇక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏదైతే రాష్ట్ర కార్యదర్శి గారు పోటు రంగారావు గారు, సార్ చెప్పండి, చంటి పిల్లలతో సహా జైలు గదిలోకి వెళ్ళారు. ఏంటి ఇట్లాంటి ఘటన ఎందుకు జరిగింది? కేవలం వాళ్ళ భూమి మీద ఆ పోడు హక్కు ఇవ్వమని అడిగిన దాని నేరంగా ఫారెస్ట్ అధికారులు వీళ్ళు దౌర్జన్యంగా వీడి మీద 307 కేసు పెట్టి పసిపిల్లలతో సహా జైళ్ళలో పెట్టారు. జైళ్ళలో పెట్టడమే కాకుండా జైలు మహిళా అధికారులు వాళ్ళందరినీ కొట్టారట. మొత్తం కూడా మిమ్మల్ని చంపేసినా ఎవరు మాకు దిక్కు లేదు అని, మీకు దిక్కు లేదని చెప్పి వాళ్ళని కొట్టేశారు. అందుకే ఈ విధంగా బయట ఫారెస్ట్ వాళ్ళు కొట్టడం, జైలు అధికారులు కొట్టడం, పోలీసు వాళ్ళు కొట్టడం, ఇదేం దుర్మార్గమో తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. ఇది అన్యాయం. అయినా వాళ్ళు అడిగింది వాళ్ళు దున్నుకుంటున్నటువంటి భూములకు పట్టా హక్కులు ఇవ్వాలని చెప్పి, అంతే తప్ప ఇంక వాళ్ళు ఏం నేరం చేయలే, దొంగతనం చేయలేదు, ఎవరి ఇళ్లలో దోపిడీ చేయలేదు. కాబట్టి భూమికి సేద్యం చేసుకుంటున్న భూమికి పట్టా హక్కులు ఇవ్వండి దాడి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. అమ్మ చెప్పండి, జైల్లో ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని కొట్టారు? మమ్మల్ని అందరినీ కలిసి బియ్యం కొట్ట వేసి చిన్నపిల్లలు కూడా తాళం వేసి అందులో నుంచి బయటకు కూడా రాని, అన్నం పెట్టలేదు మాకు. సాయంత్రం దాకా అట్నే ఉన్నా ఏడ్చుకుంటా. జైల్లో అధికారులు మీకు అన్నం పెట్టలేదా? పెట్టలేదు సార్, టీ పోయలేదు, అన్నం పెట్టలేదు. బియ్యం కొట్ల 20 బస్తాల బియ్యం జరిగించారు. చిన్నపిల్ల తల్లితో కూడా తాళం వేశారు. మేమే పాపం చేసినా, మేము అన్యాయం చేసినామా, మాకు అన్యాయం చేశారని మేము పోరాడుతున్నాం. మాకు పట్టాలు కావాలి, మాకు భూములు కావాలని మేము పొడి చేసి వచ్చినామా, చంపేసి వచ్చినామా? మాకు న్యాయం కావాలి సార్. మాకు ఇది మీరు చేయండి, ఏ న్యాయం చేస్తారో చేయండి. ఏదైతే ఇక్కడనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అంటే న్యూ డెమోక్రసీ పార్టీగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? సార్ మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఆదివాసీలు గిరిజనులు పోడు భూములు చేసుకుంటున్నారు. న్యాయమైన విషయం, జెన్యూన్ విషయం. కేసీఆర్ గారు పార్లమెంటు, హైకోర్టు, సుప్రీంకోర్టులు వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పినా సరే అటవీ శాఖలు ఒప్పుకోవట్లేదు. అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా తప్పుడు కేసులు ఎత్తివేయాలి. అందరికీ, ఆదివాసీలకి, పోడు భూములు చేస్తున్న అందరికీ పట్టాలు ఇవ్వాలి. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సార్ చెప్పండి, న్యూ డెమోక్రసీ నేత పుల్లయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫైనల్గా అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం ముందుంచుతున్నారు, ఏం డిమాండ్ ముందుస్తున్నారు? పోడు భూములు కొట్టుకునే వారికి పట్టాలు ఇవ్వాలి, వారిని స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే వాళ్ళే. కానీ తప్పుడు కేసులు పెట్టి, హత్యా ప్రయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో కూడా వారికి స్వేచ్ఛ లేకుండా వారి చోటు వెచ్చి చాకిరీ చేయించడం, మరి అనేక రకాల కారణాలు చెప్పి జైల్లో కూడా
ఖైదీలని కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన విషయం, మానవ హక్కులకు వ్యతిరేకమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా గిరిజనుల పోడు భూముల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు గోడల నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళారు. వాళ్ళు చిన్న చిన్న చంటి పిల్లలతోటి జైలు గోడల నుంచి బయటకు వచ్చారు. సంవత్సరం కూడా నిండనటువంటి పసిపిల్లలు కూడా జైలు గదిల్లో ఆడుకునేటువంటి పిల్లలు, తల్లి ఒడిలో ఉండాల్సిన పిల్లలు జైలు గోడల్లో ఉంటున్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే మాకు పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు మమ్మల్ని జైల్లో వేశారు. మేము దున్నుకునే భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుకున్నందుకు మమ్మల్ని జైలు గోడల్లో నిర్బంధించారని చెప్పేసి ఇక్కడ బాధితులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండా